సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల విషయంలో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అందులో భాగంగానే వికలాంగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆమె పైన మరి వేటు వేయాలి, ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వికలాంగులు అంటే ఒక వైకల్యం అన్నది శరీరానికే మాత్రమే, కానీ ఎక్కడ కూడా మనసాక్షి కాదు. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ఎక్కువ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ట్వీట్ల ద్వారా మనోవేదనకు గురయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఐఏఎస్ అధికారుల సంఘం తరపున ఆమె పైన వేటు వేయాలి, ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమే మనతో మాట్లాడేందుకు మరి కొల్లి నాగేశ్వరరావు మనతో పాటు వారిని తెలుసుకుందాం. అసలు మీ ఎందుకు వికలాంగులు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఈ ట్వీట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఏదైతే ప్రముఖ ఐఏఎస్ అధికారిని ఉన్నదో స్మితా సబర్వాల్ గారు, ఆమె ఒక పబ్లిసిటీకి బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని మేము అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెకి సరైన పదవి ఇకపోవడం, ఆమె పబ్లిసిటీ రాకపోవడం చాలా అందరూ మర్చిపోయినరనే ఉద్దేశంతో మళ్ళీ ఒక్కసారి ఎవరు దొరకలేదేమో మా పైన మాట్లాడలేని వాళ్ళు, కళ్ళు చూడలేని వారు, నడవలేని వారి మా పైన ఆమె ప్రతాపం చూపుతుందంటే భగవంతుడు ఏ రోజు ఒకరోజు శిక్షిస్తాడనేది గుర్తుపెట్టుకోవాలని కూడా స్మితా సబర్వాల్ గారికి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు కేవలం మీ ట్వీట్ వల్ల లక్షలాది మంది దివ్యాంగులు ఎంతో నిరాశ చెందుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచవలసిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది మేడం గారు. ఎందుకంటే ఈరోజు మేము వైకల్యంగా మా శరీరంకే వైకల్యం కానీ మా మనసుకు కాదు అని ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఆ మేధావుల్లో మనం కల్లారా చూసినటువంటి జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎదిగారు. ఆయన బ్రెయిన్ని ఒక్కసారి ఆలోచించండి. మీరు చూస్తూ కల్లారా చూసినటువంటి జైపాల్ రెడ్డి గారిని మర్చిపోయావా? ఒక ప్రభుత్వ అధికారివి, నీకు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, నువ్వేం మాట్లాడాలి, ఒక నియమ పద్ధతి ఉంటుంది. కానీ మేము మా యాక్టివిస్టులాగా, ఒక హక్కుల కోసం పోరాడే నాయకుల్లాగా మీరు ఎట్లా మాట్లాడతావు? నీకు అర్హత లేదు. వెంటనే ఈ వ్యాఖ్యలని రద్దు చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. బహిరంగంగా భారతదేశంలో ఉండేటువంటి 4% అంటే సుమారుగా 12 కోట్ల జనాభా కోసం క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా చాలా వరకు ఐఏఎస్ అధికారులు మేధావులు అంటారు, కానీ ఏమైంది ఈ మేధావితనం? ఒక ఐఏఎస్ అధికారి దివ్యాంగుల్ని, ఇంతమంది దివ్యాంగుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఈ ఐఏఎస్ అధికారుల సంఘం నిద్రపోతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఐఏఎస్ అధికారిని ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే వాళ్ళు పోయి సిఎస్ని కలుస్తారు, సీఎంని కలుస్తారు, డీజీపీని కలుస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టమని ఎమ్మెల్యేలు అన్నప్పుడు చూస్తూ ఉంటాం పేపర్లో. ఈరోజు దివ్యాంగులు అన్నప్పుడు ఐఏఎస్ల అధికార సంఘం ఎక్కడ పోయింది? ఏం చేస్తున్నారు? మీరు మేధావులు కదా, ఐఏఎస్ అధికారులరా, స్పందించండి. ఈరోజు కూడా బయటకు వచ్చి ఆమెని సస్పెండ్ చేయండి. మీ సంఘంలో సభ్యత్వం లేకుండా సస్పెండ్ చేయాలని కూడా మా సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ వాదన రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. చాలామందికి కౌంటర్లు ఇస్తున్నారు, తిరిగి మళ్ళీ కౌంటర్ వస్తుంది. ఇలాంటి చర్చ జరగాల్సిన అవసరం ఉందంటారా? అసలు మీకు న్యాయం చేయాలి, కేవలం సానుభూతి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది. కానీ మీలాంటి వాళ్ళకు, మేధస్సు కావచ్చు, మీరు చేసే పనులు కావచ్చు, మీరు చేసే పోరాటానికి మీకు సానుభూతి అవసరమా, లేదంటే మీకు సపోర్ట్ అవసరమా? ఈరోజు చూస్తుంటే, ఆమె ట్వీట్లు చూస్తుంటే దీని వెనక ఏదో కుట్రుందని మేము భావించుకోవాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారి అయినటువంటి సిఎస్ గారికి కూడా మేము వినిపిస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకుంటారా, లేకుంటే ఆమె వెనక ఉండి మాతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారా? ఒక తేల్చుకోవాలి ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఆమె ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంది అంటే దాని అర్థం ఏంటి? నా వెనకాల మొన్నటిదాకా కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారని మురిసిపోతున్నారేమో. కానీ రేవంత్ రెడ్డి గారు, సిఎస్ గారు వెంటనే బయటకు వచ్చి మీ సంగతి ఏందో బహిరంగంగా ప్రకటన చేయాలి. వికలాంగుల వైపు ఉంటావా, ఐఏఎస్ అధికారి వైపు ఉంటావా? వికలాంగులు తిట్టిన అధికారి వైపు ఉంటావా? మా వికలాంగుల మా అభిమానం పొందుతావా? తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. ఈమె ఇట్లనే రిట్లు చేస్తే రాబోయే కాలంలో మేము ఓపికతో ఇంతవరకు ఉన్నాం. కానీ రేపు ఇంకొక ట్వీట్ వచ్చినట్లయితే ఇంకా దాడులకే ఎగబడతాము. అది దాడులు చేయడానికి కూడా వెనకాడము. మేము హెచ్చరిస్తున్నాం. స్మితా సబర్వాల్ గారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మానవతావాదిగా బయటికి రండి. బయటకు వచ్చి ఈ దేశంలో ఉండే దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పండి. లేకపోతే ఇంకొకసారి ట్వీట్ చేస్తే నీ అంతు, మీ ఇండ్లు, మీ ఆఫీసు ఎట్లా ఉంటుందో కూడా చూస్తామని హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇలాంటి ట్వీట్లు చేయడము తర్వాత అవమానకరం అంటారా, లేకపోతే మిమ్మల్ని కావాలని హేళన చేసిందంటారా? అంటే ఇది 100% ఇంట్లో వేరే ఆలోచన లేదు.
వికలాంగుల వ్యక్తిత్వాన్ని, వికలాంగుల మనోభావాలని కించపరిచినట్టే. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు 4-5 వేల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఈమె పెద్ద ఉన్నతమైన వ్యక్తి కూడా ఏం కాదు. 5,000 మందిలో ఒక మెంబరే. మరి రాజ్యాంగానికి లోబడి, పార్లమెంటుకు లోబడి ఉన్న వ్యవస్థల్ని కాదని ఈమె సోషల్ మీడియా వాడటం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తప్పు చేసిన విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంఘాలు ఇంత పెద్దగా ఉద్యమిస్తుంటే ఇమ్మీడియట్గా క్లారిఫికేషన్ అడగాలి, సస్పెండ్ చేయాలి, ఓ మెమో ఇవ్వాలి. అంటే డిపార్ట్మెంటల్ యాక్షన్ జరగటం లేదు. అంటే ఒక ఐఏఎస్ సెంట్రల్ పరిధిలో ఉన్నా కానీ స్టేట్ సర్వీసెస్ కింద ఆమె పనిచేస్తుంది. ఇప్పుడు ఆమె ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయీ. ఇమ్మీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ మెమో ఇవ్వాలి, క్లారిఫికేషన్ అడగాలి. అదేవిధంగా ఇక్కడ వికలాంగుల కమిషన్ కూడా ఉంది. వికలాంగుల కమిషను చట్టపర చర్యలు తీసుకోవాలి. సెక్షన్ 92 ప్రకారం కమిషన్కు పవర్ ఉంటుంది. మేము వికలాంగుల కమిషన్ కూడా మేము చాలా రిక్వెస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్గా స్మితా సబర్వాల్కు మెమో ఇష్యూ చేయాలి, సమన్స్ ఇష్యూ చేయాలి, పిలిచి అడగాలి. ఇంతమంది లక్షలాది మంది వికలాంగుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి ఆమె ఐఏఎస్ అయినా ఎవరైనా చట్టం కింద అతిథులే. ఇంకొకటి జడ్జీలైనా తప్పు చేస్తే అరెస్ట్ చేయాల్సిందే. ఈ 2 రోజుల నుంచి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది సెకండరీ. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, వికలాంగుల కమిషన్ వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మొత్తం మీద వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా ట్వీట్లు మనోభావాలు దెబ్బతినేగా ట్వీట్ చేశారు కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు. మీరు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అసలు వికలాంగుల పట్ల అట్లా మాట్లాడడము అసలు ఏమనుకుంటుందో తెలియదు. కానీ అసలు వికలాంగులు మేము దివ్యాంగులని, దేవిపుత్రులని ఒక కేంద్ర ప్రభుత్వమే దివ్యాంగులు దేవిపుత్రులని ఒక ప్రధానమంత్రి 2016 చట్టం ఇచ్చి 92 యాక్ట్ ఇచ్చి చట్టమే మాకు అన్నీ ప్రవేశించి పెట్టిన ఎంతోమంది మేధావులు ఉన్న దేశంలో ఇట్లా మాట్లాడడం ఘోరం. అసలు ఆమె మాట్లాడడం తీరు వేరుంది, మాట్లాడిన విధానం వేరుంది. అసలు మానసికంగా ఆమె వికలాంగురాలా, ఆమె మెంటలా? ఇంకోటి మా వికలాంగుల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. మా కోట్ల మంది వికలాంగుల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఆమె ఏమనుకుంటుంది, నేను మేధావిని, నేను ఐఏఎస్ చదివితే దాంట్లో ఐఏఎస్కు మేధావి అయితే ఓనైనా గౌరవించాలి. గౌరవం లేని ఐఏఎస్ వేస్ట్. అర్థమైందా? మా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. మేము ఖచ్చితంగా తెలంగాణ వికలాంగుల సోదరులందరం, మా అఖిల భారత వికలాంగ సోదరులందరూ ఖచ్చితంగా మేము పోరాడతాం. నా పేరు జంగిల్ శ్రీనివాస్, వికలాంగుల పోరాట అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్. మొత్తం మీద వికలాంగుల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఈ విధంగా అవమానించిన వారందరిపైన చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా వారిపైన కేసులు కూడా నమోదు చేయాలి. వీళ్ళ అవకాశం ఉంటే మెమోలు ఇచ్చి వారిపైన సస్పెండ్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. చట్టం ఉంది కాబట్టి ఆ చట్టానికి లోబడి ఆయా అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.